మినిస్టర్ ఆయన దయాకర్ రావు కూడా ఫోన్ ట్యాప్ కేసులో అయినా కానీ ఒకవేళ అది తప్పించుకున్నా కానీ శ్రీనిధి కేసులో మాత్రం ఎవరు వదిలిపెట్టరు. అది మాత్రం మీరు రాసుకోవచ్చు. సో అందుకోసమని బీజేపీ అనేది బీఆర్ఎస్ అనేది ఉండదు. సో మీరు తప్పకుండా కూడా హస్తం గుర్తుకి ఓటేయండి, చేతి గుర్తుకి ఓటేసి మన కావ్య గారిని గెలిపించండి. మరి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న సీఎం దగ్గరకు పోవడం జరిగింది. సీఎం గారు అన్నారు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంత మెజారిటీ అయితే తీసుకొస్తుందో మీ యొక్క నియోజకవర్గం మేమంత ఫండింగ్ ఇస్తాము మీ నియోజకవర్గానికి అని చెప్పారు. మరి అట్లానే మనకి ఎక్కువ మెజారిటీ కనుక వస్తే మనం ఇల్లు కూడా ఇంకెక్స్ట్రా అడుక్కొని తెచ్చుకోవచ్చు మన సీఎం గారి దగ్గర. మనకంటూ ఆ హక్కు అనేది ఉంటది. మరి ఇవన్నీ కూడా కావాలంటే మరి రేపు ఓటేయటం మీ చేతిలో ఉంది. మరి వేస్తారా? రెడీనా? వేస్తారా? మరి అంత మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనుక ఎంత మెజారిటీ వస్తే మన నియోజకవర్గం స్థానం అంత పైకి పోతుంది. మరి అది పోవాలంటే మీరందరూ చేతి గుర్తుకి ఓటేసి మన కావ్య గారిని మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటూ, ఏ సమస్యలున్నా గానీ మర్చిపోకండి, ఏ సమస్యలున్నా గానీ మేము